హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనమైతే మినీ టూర్, ఏంటి మినీ టూరు? కేరళ టూర్ వచ్చేసామండి. అదే మన మినీ కేరళ టూర్. ఇది ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నామంటే చించినార్ బ్రిడ్జ్ దాటిన తర్వాత దిండి రిసార్ట్ అనే ప్రదేశంలో మనం ఉన్నాం. ఈ చించినార్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందనుకున్నారంటే నర్సాపురం నుంచి రాజోలు వచ్చే రోడ్లో మనకి గోదావరి పైన ఉన్న బ్రిడ్జ్, దాన్ని చించినాడ బ్రిడ్జ్ అంటారు. ప్రస్తుతానికి మనమైతే లోపలికి వచ్చేసాం. చూస్తున్నారు కదా ఎలా ఉందో లోపల ప్రదేశం. ఇది చూస్తాక ఒక ఇంద్రభవనంలాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ చుట్టూ చూసారా కొబ్బరి చెట్లు అయితే వేయి పచ్చంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనం దీన్ని కేరళ టూర్ అంటాం. మన కేరళలో ఏదైతే కొబ్బరి చెట్లు ఎలా ఎక్కువ ఉంటాయో మనకి ఈ చుట్టుపక్కల కూడా అన్ని కొబ్బరి చెట్లే కనిపిస్తాయి కనుక దీన్ని మనం మినీ కేరళ టూర్ అనే పిలుస్తాం. సో లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ టికెట్ ఖరీదు వచ్చేప్పటికి ఫర్ హెడ్ వచ్చేప్పటికి 10 రూపీసే, ఓన్లీ విజిటింగ్ మాత్రమే. అలాగే ఇక్కడ అకామిడేషన్ కానీ హౌస్ బోట్ కానీ టారిఫ్ ప్లాన్స్ అనేది నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అనేది డిస్ప్లే మీద వేసాను, మీరు గమనించండి. దాంట్లో టూరిస్ట్ డెస్టినేషన్ వెళ్ళడానికి కూడా మన బోటింగ్ పాయింట్ కూడా క్లియర్గా ఉండే, అందులో మీరైతే గమనించగలరు. సో ఇక్కడైతే లోపల చూసారు కదా టైమింగ్స్ అనేది కూడా సెట్ చేశారు. మొత్తానికి లోపల మనం అయితే ఎంట్రన్స్ అయిపోయాం కాబట్టి యాక్చువల్లీ ఇది వచ్చేవాడికి మనకి ఏపీటీడీసీ అంటే ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇది అండర్ గవర్నమెంట్ ప్రాసెస్లో ఉందండి మొత్తం అంతా. సో మనకి దీని డెవలప్మెంట్ మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే చూసుకుంటుంది. సో మనమైతే లోపలికి వచ్చేసాం కదా, చూసారా రైట్ సైడ్ మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో బిఫోర్ ఇంతకుముందు ఒక 2-3 మంత్స్ బ్యాక్ అయితే కనుక ఇదంతా నీట్గానే ఉంది. ఇప్పుడు రెనోవేషన్ చేయడానికైతే మొత్తం అంతా కనుక అక్కడక్కడ వర్క్ అయితే జరుగుతుంది. రైట్ సైడ్ అయితే పూర్తిగా అయితే వర్క్ అయితే జరుగుతుంది. సో అటు పక్క అయితే ఎలవ్ లేదు. మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే చూస్తున్నారు కదా దగ్గరగా మనకి బార్ అవైలబుల్ అని కూడా రాసింది. బట్ ఏంటంటే బార్తో మనకు సంబంధం లేదండి, మనం వచ్చింది జస్ట్ ఎంజాయ్ చేయడం కోసమే. సో మనకు కావాల్సింది అక్కడ విజిటింగ్ ప్లేసు, అక్కడ స్విమ్మింగ్ పూల్, అక్కడ పార్క్. సో దట్స్ అక్కడతోటి మనం క్లోజ్ చేసుకుందాం. సో మనకైతే అక్కడికి చూసారండి స్విమ్మింగ్ పూల్ అయితే బాగా నీట్గా కనపడుతుంది. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బాగా కనపడుతుంది. సో మనమైతే దగ్గరికి వెళ్దాం, చూడండి ఎలా ఉందో. సో మొత్తం అయితే నీలం కలర్లో కనిపిస్తుంది కదా, కానీ అవి ఒరిజినల్గా వాటర్ ఆ కలర్లో లేవు. కింద టైల్స్ కలర్ వల్ల మనకు ఆ వాటర్ అనేది అలా కనిపిస్తుంది. పైన అయితే రూమ్స్ చూసారు కంటే ఎలా ఉన్నాయో. అక్కడ ఉంటే కనుక చాలా బాగుంటుంది. యాక్చువల్ ఏంటంటే అక్కడక్కడ పెంకులతో కట్టినట్టు కొంచెం గ్రీనరీ తోటి చూడడానికి చాలా అందంగా. అదే యాక్చువల్లీ రూమ్స్ అనేది అటుపక్కన ఉంటుంది. ఇది వచ్చేప్పటికి మనకు బాల్కనీ ఇటు సైడ్ చూపిస్తుంది అనమాట. సో అంటే వ్యూ ఇటు కనిపిస్తుంది కాబట్టి ఇటుపక్కకి కనబడాలని చెప్పేసి ఇటుపక్క కట్టారు. సో మనకేంటంటే అక్కడ రిసార్ట్ తీసుకున్న వాళ్ళకి, రూమ్స్ అనేది తీసుకున్న వాళ్ళకి ఆ స్విమ్మింగ్ పూల్ అయితే కనుక కంప్లీట్గా ఫ్రీ అనమాట. సో మనం కట్టే ఈ 10 రూపాయలకి అటు స్విమ్మింగ్ పూల్ అయితే ఇవ్వరండి. సో దయచేసి గుర్తుపెట్టుకుని 10 రూపాయలు కట్టాక స్విమ్మింగ్ పూల్ దూకేద్దాం అనుకుంటారేమో, దూకూడదు. ఆడు ఒప్పుకోడు, అక్కడే తిరుగుతూ ఉంటాడు, కాపలా కాస్తూ ఉంటాడు. కాలు పెట్టారా ఫైన్ అంటారు. సో మన పిల్లల్ని కూడా అక్కడ దగ్గరికి తీసుకెళ్ళకూడదు. సో మొత్తం అయితే చుట్టుపక్కల అయితే చూసారు చాలా బాగుంది. ఈ పార్క్, చిన్న పార్క్ ఒకటి ఉంది. బట్ ఇదైతే వర్క్ అయితే చేయట్లేదు. సో కొన్ని మనకు వచ్చేప్పటికి ఉయ్యాలనేది ఒకటానికి అవకాశం ఉంది. ఆ మిగతా ఎక్విప్మెంట్స్ అయితే కనుక లేవు ప్రజెంట్. ఇంతకు ముందు అయితే ఉన్నాయి, ప్రజెంట్ అయితే ఇప్పుడు అవి వర్క్ చేయడానికో లేకపోతే సంథింగ్ ఏదైనా రెనోవేషన్ చేయడానికో కొన్ని అయితే తీసేశారండి ఐటమ్స్. సో చూసారా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తేడా లేదు, పెద్ద ఆమె అలా ఊగుతుంది. సో సంతోషం అనేది అందరి ఏజ్కి ఒకటే. సో మనం ఉన్నదాన్ని ఉపయోగించుకొని చక్కగా సంతోషంగా ఉండాలి. ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్కి తగ్గట్టు మన మనసును మార్చేసుకోవాలి. ఇది వచ్చేవాటికి బోటింగ్ పాయింట్ అంటే చూస్తున్నారు కదా ఎలా ఉందో. అదిగో కనబడే ఆ వంతెనే చించినాడ బ్రిడ్జ్ అంటారు. ఇది గోదావరి నది పైన ఉంటుంది. అదిగో బోటింగ్ పాయింట్స్ అయితే కనుక నీట్గా కనిపిస్తున్నాయి కదా. బట్ అక్కడ ఇప్పుడు మనం అనేది వెళ్ళడానికి అయితే ప్రస్తుతానికి అవకాశం లేదు. సో ప్రస్తుతానికి మనం అయితే కనుక ఆ వ్యూ అనేది చూడడానికి అయితే వెళ్ళాము. చూడండి చాలా మంచి గాలి వస్తుంది, అక్కడ స్వచ్ఛమైన గాలి అయితే వస్తుంది. ఎందుకంటే అదంతా మొత్తం కంప్లీట్గా గ్రీనరీ అయితే ఉంటుంది. మన విజయవాడ లాగా లేకపోతే సంథింగ్ ఇక్కడ సిటీస్ లాగా రష్గా అయితే ఉండదు. ఎందుకు ఇక్కడ గ్రీనరీగా ఉంటుంది అంటే యాక్చువల్లీ ఏంటంటే చుట్టూ సముద్ర ప్లేస్ కాబట్టి, సో మధ్యలో ఈ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే పొల్యూషన్ అయితే ఉండదు. సో మనకంటే సిటీ అన్నాక తప్పదు కదండి, వెహికల్స్ ఎక్కువ ఉంటాయి, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో మనందరికీ కొంచెం హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇక్కడ అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి కూడా ఏమీ ఉండవు. సో మొత్తం అయితే చాలా బాగుంది. కొంచెం వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్ ఎలా లేదు. చూస్తున్నారు కదా ఎలా ఉందో, చక్కగా మంచి ప్లేస్ అనేది. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనం వాకింగ్ చేయడానికి కానీ ఎవరైనా యోగా చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టు అక్కడ చిన్న టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు. సో చాలా బాగుంది చూడడానికి అయితే కనుక.
సూర్యుడు చూసారా చాలా అందంగా ఉంది, కరెక్ట్గా వాటర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంటే ఇంకా బాగుంది చూడడానికి. మనకి ఈ రిసార్ట్స్ దగ్గర నుంచి కొన్ని టూరిస్ట్ డెస్టినేషన్ అయితే ఉన్నాయండి. అది వచ్చేవాడికి 23 కిలోమీటర్ దూరంలో అంతర్వేది బీచ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ అయితే అన్నా చెల్లెలు గట్టు కూడా ఉంటుంది. అక్కడ మనకి బీచ్ అంటే రివర్ మిక్సింగ్ ప్లేస్ అనమాట అది. తర్వాత అప్పన్నపల్లి అనేది టెంపుల్ ఒకటి ఉంది, బాలాజీ టెంపుల్ ఉంటుంది. తర్వాత పాలకొల్లు రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా దగ్గరలో ఉంటుంది. తర్వాత పేరుపాలెం బీచ్, తర్వాత ద్రాక్షారామం కూడా దగ్గరగానే ఉంటుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే పాపికొండలు కూడా మనకు చాలా దగ్గర ఉంటుంది. సో ఇక్కడ వరకు వచ్చి ఉంటే కనుక ఇక్కడ నుంచి వాటిలో కొన్ని ప్లేస్ అయితే మనం విజిట్ చేయడం అయితే తప్పనిసరిగా చేసేయండి. ఎందుకంటే మళ్ళీ రాలేం మనకు దూరం నుంచి వస్తే కనుక. అక్కడ ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా చూసే ప్లేస్ కాబట్టి వాళ్ళకి పెద్దగా వాటి మీద ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో మనలాంటి వాళ్ళు దూరం నుంచి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మనతో పాటు ఫ్రెండ్ సర్కిల్ వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లు అనేది విజిట్ చేసేయడం మంచిది. ఇలాంటి ప్లేస్లు మరిన్ని మీకు చూపించాలంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నా వీడియో పని మీద ఉంటే మా వాళ్ళంతా తెగ ఊగేస్తున్నారు చూసారంటే. ఉయ్యాల్లో మా బొడ్డోడు కూడా ఊగుతున్నాడు, కనీసం నన్ను రమ్మనలేదు. మా వాళ్ళు అయితే చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ 6 month ప్రెగ్నెన్సీ టైం అండి. సో అక్కడ మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు మేము అక్కడ చాలా దగ్గరగా ఉన్న ప్రదేశం కాబట్టి మేము విజిట్ చేసాము. ఎందుకంటే కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని ఎంజాయ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనమైతే ఖచ్చితంగా వెళ్తే చాలా బాగుంటుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మేమైతే వెళ్ళాం. మనకు ఆ బోటింగ్ టారిఫ్ ప్లాన్స్ అయితే చూపించారు కదా, హౌస్ బోట్ అని, ఇవేనండి అవి కనిపించేవే. యాక్చువల్లీ ఇందులో 24 hours కానీ 10 hours కానీ 12 hours కానీ దీనికి మినిమం ప్యాకేజెస్ ఉంటాయి. అకామిడేషన్ మొత్తం అంటే దాంట్లోనే వాష్రూమ్స్ కానీ నెక్స్ట్ వచ్చేపాటికి ఫుడ్ ఐటమ్స్ కానీ మనకి ఏది కావాలంటే చెఫ్ కానీ మొత్తం అందరూ అక్కడే ఉంటారు. మనకు సర్వ్ చేయడానికి కూడా రెడీగా ఉంటుంది. మొత్తం అంతా ఏసీ రూమ్స్ కానీ. సో మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక హౌసే. మనం వాటర్లో ఆ పైన పడవలో ఉంటామనే కానీ మొత్తం మన ఒక హౌస్లో ఉన్నట్టే ఉంటుంది. సో అది కనుక ఒకవేళ మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కనుక మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కనుక ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ అయితే చేసేయండి. అది కాస్ట్ వచ్చేప్పటికి 9,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. దానికి పర్ డే అని లేకపోతే 12 hours అని ఛార్జ్ అయితే చేస్తారు. సో మన దగ్గర డబ్బులు అయితే ఉంటే కనుక కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా సరే అటువంటి ప్రయత్నాలు అయితే చేసేయండి. చాలామంది చాలా రకాలుగా చాలా పేర్లతో అయితే ఈ రిసార్ట్ని పిలుస్తారు. ముఖ్యంగా దిండి రిసార్ట్ అని ఎక్కువ పిలుస్తారు. తర్వాత ఆర్వీఆర్ సరోవర్ రిసార్ట్ అని పిలుస్తారు, కేరళ రిసార్ట్ అని పిలుస్తారు, హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్ అని పిలుస్తారు. ముఖ్యంగా చాలామంది బయట నుంచి వచ్చాడు కోనసీమ కోకోనట్ కంట్రీ రిసార్ట్ అని కూడా పిలుస్తారు. సో ఇలాంటి విజిటింగ్ ప్లేస్ అయితే ఖచ్చితంగా ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేసేయడం మంచిది. మన ఆంధ్రాలో మనకి దగ్గరగా ఉన్న మంచి రిసార్ట్ అయితే కనుక ఇదేనండి. ఎందుకంటే మంచి ప్లేస్ ఇది, మంచి స్వచ్ఛమైన గాలి అయితే వస్తుంది. ఇంకా ఈ రిసార్ట్లో వెళ్ళే కొద్ది ఇంకా మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి. సో అలాంటివి ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా కలుద్దాం. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.